హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్ పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుడు మాస్టర్ గారైన జ్యోతి భవానీ గారు వైజాగ్ నుంచి వచ్చారు. మేడం గారు సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యాన అమృతం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, ఫర్ యూ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈ కొత్త సంవత్సరంలో హ్యాపీగా ధ్యాన యోగులు ఇంకా ఉన్న స్థితికి ఎదుగుతూ ప్రపంచ శాంతికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ భూమండలాన్ని అందరూ ఏదో కారణంతో వస్తారు. ప్రతి ఒక్కరి పని భూమికి ఉంటుంది, లేదా మనం ఉద్ధరించుకోవడం ఉంటుంది. అది సక్సెస్గా జరగాలి. ఆ సృష్టిని వేడుకుంటున్నాను. ఈ ధ్యానానికి మూలకర్త అయిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు. యావత్ ప్రపంచం కూడా ధ్యానం అనే జ్యోతి ద్వారా అఖండ జ్యోతిగా మారుతూ హృదయాంతరముతో శరీర శక్తితో ఆనందంగా జీవించడానికి ఒక గొప్ప మార్గం అందించిన గురువు గారికి, పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈరోజు పర్ యూ ఛానల్ ద్వారా మా యొక్క అనుభూత్యాన్ని అందించడానికి ఇది గొప్ప అవకాశము. ఎక్కువగా చెప్తా ఉంటాను, నేను ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. శాకాహారం ఒక అద్భుతమైన ఆహారం అని పాటించిన తర్వాతే తెలిసింది. నేను శాకాహారిగా మారిన తర్వాత ఆ ఆహార విలువ తెలిసింది. నేను ధ్యానం చేశాక ధ్యానం యొక్క విలువ తెలిసింది. తెలిసిన మంచి విషయాన్ని పంచటము ఎంతో గొప్ప విషయము. అది తెలియకుండానే నాకేం తెలిసినా ఒక భగవంతుడు దండం పెట్టినప్పుడు కూడా ఇలా ప్రార్థన చేసి, ఇలా మౌనంతో ధ్యానంతో అమ్మవారినవని, దేవుణ్ణవని, ఎవరొక్కరిని చిత్తశుద్ధితో మనసారా మనం కొలిస్తే భగవంతుడు పలుకుతాడు అని చెప్పేదాన్ని. అలాగే తర్వాత ధ్యానం తెలిసింది, అది శాకాహారం తెలిసింది. అది అంటే ఏది మంచి విషయం తెలిసిందో అది పంచటంలో తప్పులేదు, నచ్చితే చేయొచ్చు. అలాగే మనం సాధన చేసుకుంటూ మన యొక్క శరీర ఆరోగ్యము, లోపల మనశ్శాంతి, బుద్ధి వికాసం కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే తెలియచేసిన ధ్యానం అనేది ఒక అక్షయ పాత్ర లాంటిది. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మన లోపలే మనకు అర్థమవుతుంది గతం కన్నా వర్తమానం ఎంత బాగుందనేది. ఈ మానవ జీవితం క్షణకాల బంగురం అని అందరికీ తెలుసు. పుట్టుకు తెలుస్తుంది కానీ చావు తెలియదు. మరి ఉన్నంత సమయాన్నే నాకు టైం లేదు, టైం లేదు, టైం లేదంటే ఇంక ఎప్పుడు మన కోసం మనం చేస్తాము? సమయం లేదని ఎప్పుడు, సమయం ఎంతో ఉంటుంది. 24 అవర్స్లో మన కోసం మనం ఒక గంట నిర్ణయించుకోగలం, ఒక అరగంట నిర్ణయించుకోగలం, 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం. ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం సాధిస్తామంటే, అసలు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం తెలుస్తుందో అప్పుడు అర్థమవుతుంది. మనం మాట్లాడుతూనే ఉంటాం, వింటానే ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ కళ్ళు మూసుకొని కూడా హాయిగా ఒక 10 నిమిషాలు కూర్చుంటే మన లోపల ఏం జరుగుతుందనేది అర్థమవుతుంది. శరీరానికి ఎలాంటి రిలాక్స్ వస్తుందని తెలుస్తుంది. అందుకే కొద్ది రోజులు మనం భక్తిలో మాల వేసినట్లుగా ఒక 40 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి దాని యొక్క రిజల్ట్ తెలుస్తూ ఉంది. ధ్యానం చెయ్యాలి, శాకాహారిగా మారాలి. ఎవరి కోసము? మన కోసము. మారితే ఎలా ఉంటుంది, శరీర తత్వం అర్థమవుతుంది. శాకాహారిగా మారితే అర్థమవుతుంది. ఆ భక్తిలో ఉన్నంతసేపు మనం ఎంత నిష్ఠగా ఉంటాము. ఒక మాల వేసామనుకోండి, ఓ భవానీ మాలో, అమ్మవారిదో, అయ్యవారిదో, అయ్యప్పదో, ఎంత ప్రశాంతంగా ఉంటది. ఆ తిండి, ఆ వాతావరణము, ఆ స్థానం, ఆ దీపం, ధూపం అన్ని ఎలా ఉంటాయి. ఆహారం కూడా ఎంత హాయినిస్తుంది. మరి ఆ మాలలు అన్నవి మనం కంటిన్యూగా అలవాట్లు చేసుకోవడానికి, ఆ కొద్ది రోజులే చేసి వదిలేయడానికి కాదు. అలాగే ధ్యానం కూడా ఒక 41 రోజు, 2 నెలలు, 3 నెలలు చేసినప్పుడు, మనం ఆహార నియమాలు మార్చుకున్నప్పుడు దాని యొక్క విలువ అర్థమవుతుంది. శాకాహారిగా మారితే ధ్యానం చేస్తే ఏంటి అనేది అనుకోవచ్చు.
ధ్యానం చేసిన వాళ్ళందరూ ప్రపంచాన్ని ఉద్ధరించేస్తున్నారా? ధ్యానం చేసిన వాళ్ళందరూ ఆరోగ్యంతో ఉంటున్నారంటే ఎక్కువ శాతం ధ్యానం చేసిన వాళ్ళు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎక్కడో తప్పదు అప్పుడప్పుడు నిజ జీవితంలో మన సరికాని ఆలోచనలతో, సరికాని భోజనాలతో, సరికాని వాతావరణంలో ఉంటాం కాబట్టి శరీరం మీద కొంచెం ప్రభావం చూపిస్తాయి. లేదా జన్మ పరంపర వ్యాధి రూపేణ కర్మఫలము అంటారు. అది కూడా ఉండొచ్చు. కాబట్టి మనం శాకాహారులుగా మారి ధ్యానం చేస్తే దాని ఫలితం గొప్పగా ఉంటుంది. ప్రపంచకర్తకైన ధ్యానం కావాలి. హింసలేని భోజనం కావాలి. అప్పుడే దేహం దేవాలయం అవుతుంది. ఆత్మ పరమాత్మ అని తెలుస్తుంది. భగవద్గీతలో మనం చదివింది సత్యమని అర్థమవుతుంది. దేవత అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు అర్థమవుతుంది. ఒక ప్రశాంత వాతావరణము. ఈ మానవ జీవితం ఇక్కడ జీవిస్తూ సంసార సాగరంలో ఉంటూ ప్రతి క్షణం అల్లకల్లోలమైన పరిస్థితుల్లోంచి ఆత్మగా ఉండాలంటే ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే భూమి అనే ఆకర్షణ, ఈ భూమి అనే పాఠశాలపై నిరంతరం నేర్చుకుంటూ ఉంటాము. ఎందరో కారణ జన్మలు వాళ్ళ యొక్క తపశక్తిని, ధ్యాన శక్తిని, అద్భుతమైన ఆలోచన శక్తిని ఈ విశ్వశాంతికి ఇస్తున్నారు. అందువల్లే మనందరమీ ఈ మాత్రం ఇలా ఉండగలుగుతున్నాం. ఎన్నో విపత్తులు ఆగుతున్నాయి. మరి మనం కూడా ఒక్క రవ్వంత ఆలోచన చేయలేమా? మన కోసం మనం 10 నిమిషాలు కేటాయించలేమా? తిట్టుకున్నా పొగిడినా తెలిసిన సత్యాన్ని చెప్పటం అన్నది మానవ జన్మ ధర్మం. మేం తెలుసుకుంది మేము పంచుతున్నాం. మీకు అనిపించింది మీరు ఆచరించవచ్చు. ఏదైనా వినటమే కాదు, ఆచరణ చేస్తేనే అర్థమవుతుంది. ఏంటి ధ్యానం అంటారు, శాకాహారం అంటారు, ఎంతసేపు ఇదే గోలా అనుకోవద్దు. ఎందుకు ఇంతలా చెప్తున్నారు? ఏముంది, చెప్పిందంత నిజమేనా? ఎంతవరకు నిజం? పాటిస్తాం అని పాటించినప్పుడే దాని యొక్క పరమార్థం తెలుస్తుంది. సృష్టి ఎల్లప్పుడూ మన ఆలోచనతో సహా వింటుంది. మనం ఆలోచించే ఆలోచన కూడా సృష్టిలోకి వెళ్తుంది. ఎంత అద్భుతంగా వెళ్తుంది. అది మంచి ఆలోచన అయితే ఇంకా హాయి అనిపిస్తుంది. నేర్చుకున్న విద్యని పంచుతుంటే అది పెంచబడుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడో చదివి వదిలేస్తాం, రాయము చదవము ఏమీ లేదు. వెంటనే మళ్ళీ చదవమంటే తడబడుతూ ఉంటాం, వెంటనే రాయమంటే ఆలోచిస్తూ ఉంటాం. అదే కంటిన్యూ చేసినప్పుడు మనం ఏదో ఒకటి చదువుతూ ఏదో ఒకటి రాస్తూ ఉన్నప్పుడు ఆ రైటింగ్ బాగుంటది, ఆ చదవటం స్పీడ్గా వస్తుంది. అంటే నిరంతరం అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎంతో మనం తెలుసుకోగలుగుతాం. అలాగే కూడా ఈ సాధన కూడా చేస్తూ 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 ఉంటే దాని యొక్క లోతు మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా ఎవరికి ఇవ్వలేరండి. అది ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి. ఎవరిస్తారు ఆరోగ్యాన్ని, ఎవరిస్తారు ఆనందాన్ని? మనకు మనమే అది సంపాదించుకోవాలి. ప్రతి చిన్న మాట బాధ కలిగించవచ్చు. నువ్వెంత మంచి చేసినా, ఎంత ప్రేమ చూసినా, ఎన్ని ఇస్తున్నా నీకు విలువ లేకపోవచ్చు. కానీ నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు గౌరవించుకో. ఆ సృష్టి నిన్ను ప్రేమిస్తూ ఉంటుంది. ఆ సృష్టి అక్కడ నుంచి చూస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం ఆచరిస్తున్నావు, ఏం తెలుసుకున్నావు, ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు, అంత సృష్టి చూస్తుంది. అంతకన్నా రికార్డ్ ఎక్కడ కావాలి? నీ హృదయంలో తృప్తినిస్తుంది నువ్వు చేసేది. ఓహ్, ఈ మాత్రం తెలుసుకొని ఆలోచించగలుగుతున్నానే, ఈ మాత్రం తెలుసుకొని ఇంకా నేను దాని లోతుకు వెళ్ళగలుగుతున్నానే. ఎవరికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి, నీకు తెలుసు కదా నువ్వేంటో. ఆ నిర్ధారణ నీలో వస్తుంది. ఆ యొక్క సాక్షి, విశ్వసాక్షి మనల్ని చూస్తూ ఉంటుంది. ఎంతకన్నా ఏం కావాలి? ఈ జన్మ ఇప్పుడున్న కాలం ప్రకారం ఇంకా స్పీడ్గా ఉంటుంది. ఈ క్షణంలో ఎవరు మాయమవుతున్నారో తెలియదు. అప్పట్లో ఎంత ఏజ్ అయిన వాళ్ళకే ఎక్కువ పోతా ఉన్నారనేవారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అందుకే ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు వెంటనే ప్రారంభించు. నీ వల్ల ఇతరులకు ఇబ్బంది లేకుండా నువ్వు జీవించగలిగితే ఎంతో హాయిగా ఉంటుంది. అదొక్కటి తెలిస్తే చాలు. ఇతరులను నొప్పించకుండా మనం ప్రశాంతంగా జీవించగలిగితే ఎంత హాయిగా ఉంటుంది. అది మనకు అలవాటు అవుతుంది ధ్యానం ద్వారా.
ఇక్కడ చిన్న పిల్లల, వృద్ధుల, పెద్దవాళ్ళ, యూత కాదు, అందరికీ ఆత్మధ్యానం కావాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వేసి అడుగుకి దేవతలు కొలువై ఉంటారు. ఒక్కొక్కరు ఒక విజయం చాలండి నాలుగు. అందువలన అనునిత్యము ఆనందం, నిస్వార్థమైన ప్రేమతో మనం జీవించగలుగుతాం. అంటే ప్రతీదీ అంత నిస్వార్థంగా చేయలేకపోవచ్చు. కనీసం చూడండి, ధ్యానం అందించడంలో ఎంత నిస్వార్థత ఉంటుందో. ఎందుకంటే ఒక మనీ తీసుకోకుండా ఫ్రీగా పత్రి సారు ధ్యానాన్ని పంచడం నేర్చారు. ఈ రోజుల్లో ఎందుకు నేను క్లాసులకు వెళ్తానుగా, చాలా చోట్లకి వెళ్ళినప్పుడు అంటారు, మీకేం లాభం ధ్యానం వల్ల? మీకు సొసైటీ ఏమైనా జీతాలు ఇస్తుందా? మీరు ఎందుకు అంత కష్టపడి ఇన్ని ప్రాంతాలకు వస్తారు, ఇంత దూరం, మీకు ఏం లాభం, ఏం లాభం అంటే ప్రతిదీ మనిషి చేశారంటే దానికి లాభం లాభం అంటారు. ఏమి లేకుండా చేయట్లేదని తెలిసింది భూమి మీద. ఒక విద్య పెంచిన చిన్నది, మనం ఒక అరగంట ఎవరికైనా క్లాస్ చెప్పినా అక్కడ జీతాలు కావాలి, ఊరికినే రాదు కదా. అలాంటిది మనం ఎంత విద్యను పొందుతున్నాం అంటే మన జన్మ ఎంత అద్భుతము, ఎంత ఆనందం. ఈ చూడండి, మన గురువు ఎలా పెట్టారంటే ప్రతిదీ కూడా, నువ్వు సూక్ష్మ శరీర ప్రయాణం చేస్తావా, నీకు తలనొప్పి తగ్గిందా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా, నువ్వు 10 మందికి పంచుతున్నా, ప్రతిదీ షేర్ చేయమన్నారు. ఎంత గొప్ప విషయం కదా ఇది, ప్రతిదీ షేర్ చేయడం అనేది. సీనియరు, జూనియరు, గురువు, శిష్యుడు ఏమీ లేదు. అందువల్ల ఇంత విస్ఫోటం అయ్యింది, ఇంత విస్ఫోటం అందుకే అయ్యింది. నాకైతే పత్రికను చూడలేదు, బుక్స్ చదవలేదు, గురువులు కలవలేదు, సీనియర్ జూనియర్లు తెలియదు, శ్వాస ధ్యాస కూడా సమంగా తెలియదు. కానీ కూర్చున్నాను మౌనంతో. నేను అది తపస్సు అనుకున్నాను స్టార్టింగ్. కూర్చున్నాను మౌనంగా, అంతే. ఆ విశ్వాంతర శక్తి నా లోపల ఆత్మ చైతన్యానికి కనెక్ట్ అయింది. దాని ద్వారా నా జన్మ ఈ మానవ శరీరంతో ఇక్కడ ఉన్నవన్నీ ఎన్నో భరిస్తూ, సాధనతో సమగూరు ధరణిలో పనులన్నీ సాధన చేస్తూ నాకు తెలిసిన విద్యను పంచుకుంటూ వెళ్ళాను. దాని వలన నాకే ఆనందం. ఎంతో మంది ప్రేమమూర్తులు పరిచయం అయ్యారు. ఎంతో మంది యువతకి విద్య చెప్పటం వల్ల ఎందరో బిడ్డలయ్యారు. ఆ ధ్యానామృతము పంచుతూ ఉంటే పెంచబడుతుంది. అందరూ బాగుండాలని కోరుకున్నాం, అందరూ ఈ ధ్యానం అందుకోవాలనుకున్నాం. అందుకోలేని వాళ్ళు చెడ్డోళ్ళని కాదండి. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినందుకు ఏడవటం, బాధపడటం ఎందుకు, జీవితం విరక్తి కాదు, ఛాలెంజెస్ తో జీవించడం వస్తుంది. ఛాలెంజెస్ తో అంతా మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది, నా జీవితానికి ఇంకొకరు కారణం కాదు, కష్టమైన సుఖమైన నా జీవితానికి నేనే సృష్టికర్తని అని అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, పగ, ప్రతీకారం, కోపం, ద్వేషం ఇవన్నీ కూడా తగ్గుతాయి మనిషిలో. మన జీవితానికి మనమే కర్తలు అయినప్పుడు ఎవరి మీద పగ, ఎవరి మీద కోపం, ఎవరి మీద విరక్తి, ఎవరి మీద ద్వేషం ఇవన్నీ తగ్గుతాయి. అందుకే ధ్యాన అమృతం అన్నాము. ధ్యానం ఒక అమృతం లాంటిది. చిరంజీవి ఇస్తుంది అమృతం తాగితే అంటారు. కానీ ధ్యానం చేస్తే అన్నీ మన లోపల, ఇక్కడ మానవ జన్మకి ఏం కావాలి, ఎలాగుంటే ఆనందంగా జీవిస్తాం, ఉన్నతంగా ఎదుగుతాము అన్నది కూడా అర్థమవుతుంది. అంతర్ముఖ ప్రయాణం వస్తుంది. శరీరము ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఇప్పుడు మనకి తల తిరగవచ్చు, కళ్ళు తిరగవచ్చు, లేకపోతే ఒంట్లో నేర్చు, కానీ ఎవరైనా వచ్చి మాకు కొంచెం ధ్యానం చెప్తారా అంటే వెంటనే రెడీ అయిపోతాం. అంటే ఆ చెప్తూ ఉండడంలో లీలం అయిపోతాం కాబట్టి శరీరం మీద ఉన్న ఏదైనా సరే మర్చిపోతాం. మా వారని వారు ఆవిడ ఒంటి మీద బట్ట కూడా చూసుకోదు ఆ ఎండల్లో ఎలా తిరుగుతుందో అని. అంత అగ్నిజ్వాల మేలో జూన్లో. ఎందుకంటే వాళ్ళు ఒక్కరు పిలిచారంట, వాళ్ళ వల్ల ఈ భూమాతకి ఎంత ఉపయోగం ఉందో నేను ఎప్పుడు అలా అనుకుంటా. ఒక్క రెడీ అయినా ఆ ధరణి మాతకి ఒక ఆధ్యాత్మిక సైనికుడు రెడీ అయినట్లే అని. చలి లేదు, ఎండ లేదు, ఎంత చలికాలమైన, ఎండాకాలమైన, వర్షమైన, ఎందుకంటే అవి సహజంగా కాలమానంలో జరిగేవే. ఇప్పుడు చలిగా ఉంది రాలేను, ఇప్పుడు ఎండగా ఉంది రాలేను, ఇప్పుడు వర్షం పడుతున్నా రాలేము, కారణం
అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి ఫోన్ ద్వారా ఎక్కువ జరుగుతున్నాయి. అత్యవసరం అయినప్పుడు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆ మాట అందించడం కావాలి. గాలితో కబురొచ్చినా మారేవారు. మారలేని వాళ్ళకి చెవిలో శంఖం పెట్టి ఊదినా అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా టైం రావాలి. లేదా ఈ జన్మకు అలాగే వచ్చారేమో, అది కూడా రాంగ్ అని చెప్పలేము. అందువల్ల అడిగిన వాళ్ళకి అందించిన మాట ఇప్పుడున్న పరిస్థితులకి ఎవరికి బలవంతంగా చెప్పక్కర్లేదు. నేనైతే ఫస్ట్ నుంచి ఎవరికి బలవంతంగా చెప్పలేదు. ఎందుకంటే ఇష్టం లేకున్నా పంచభక్ష పరవాణాలు పెట్టినా అవి వాళ్ళు రుచి. అందువల్ల అడిగితే చెప్తే ఆనందంగా వాళ్ళు దాంట్లో ఎదుగుతూ ఉంటారు. క్లాస్ అనేది సహజంగా అందరూ అక్కడికి వస్తారు కాబట్టి ఎవరికి అవసరమో అది ఆత్మ తీసుకుంటుంది. అందువల్ల ఈ ధ్యానామృతం అందాలంటే పత్రిసరి ఏమన్నారంటే ఎన్ని జన్మల నుంచి చేసి ఉంటేనే ఇది ఏంటి ఏం జరుగుతుందని చూస్తారు. చూసారా? అందువల్ల అది అందాలి అంటే జన్మ పరంపర మనకి దాంట్లో ఉండాలి. ఇప్పుడు పూర్వ జన్మలో ఆ జన్మ పరంపర మనకి దేని మీద కోరుకుంటూ ఈ జన్మలో ఆ కోరుకుందేమో అటు పరిగెడుతున్నారు అంటారు. అంటే గతంలో లేని అనుభవాలు ఈ జన్మలో ఉంటాయి. ఇంకా ఉన్నతంగా ఇప్పుడు గతంలో కొంచెం చేసి వదిలేశారనుకోండి, ఈ జన్మలో తపస్సును పూర్తి చేస్తారు. మన పురాణాల్లో చదువుతాంగా గత జన్మలో నువ్వు నా భక్తుడివి నా శిష్యుడివి అప్పుడు అంతవరకే చేసావు ఈ జన్మలో వచ్చావు అని చెప్తా ఉంటారు. అలా జన్మ పరంపర ఉంటుంది. నమ్మినా నమ్మకపోయినా ఇది అనంత విశ్వంలో ఎంతో ఉందంటారు. మనకు కనిపించలేదని లేదని చెప్పలేముగా. అందువల్ల ఇప్పుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆయనకు బ్రహ్మో విష్ణు మహేశ్వరుడో ఆ దర్శనం ఇవ్వచ్చు. పక్కన నేను వెళ్ళి నిజంగా నీకు దేవుడు కనిపించాడా నాకు చూపించైతే అంటే నేను ఏమీ చేయలేదు నాకెందుకు కనబడతాడు? అందువల్ల ఎవరి ఫలితం వాళ్ళదే. అందుకే పూర్తి విశ్వాసంతో నమ్మినప్పుడు సాధన చేసినప్పుడు దాని యొక్క ఫలితం రవ్వంతనే తెలుస్తుంది. పత్రిసర్ అందుకే ధ్యానం అక్షయ పాత్ర అమృతము, ఈ దివ్యామృతము. అంతే కదా, ధ్యానం చేస్తుంటే దివి నుంచి ఒక అపూర్వమైన శక్తి మన లోపలికి వెళ్తుంది. ఆ శక్తి అణువణువులో నిండి ఉంటుంది. అంతర్ముఖంగా ఆనందం ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. శరీరపరంగా దృఢంగా ఉండగలుగుతాము. దృఢం అంటే ఏదో భారీ కాయము ఇంత తినడం ఇది కాదు. ఆ విశ్వాంతర శక్తి వల్ల మనకి ఎంతో 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 శక్తి ఆడవుతూ ఉంటుంది. నన్ను ఎంతో మంది అంటారు, గాలికి ఎగిరిపోయేలా ఉన్నావు, ఎలా క్లాసులు చేస్తున్నావు, ఎలా తిరుగుతున్నావు అంటారు. ఆ టైంకి ఆ శక్తి అలా వస్తుంది అంతే. ఇష్టంతో ప్రయాణం చేస్తున్నాగా. అదే కాక నేచర్ నమ్ముకున్నాం, ఆ ప్రకృతి నుంచి వస్తూనే ఉంది. చిన్నదిలా తాకితే జోగిపోతా ఉంటా, ఎక్కడ ఉందని అక్కడికి ఊగిపోతా ఉంటా. కానీ దేశమంతా సంచరిస్తున్నా రహా ఎక్కడ అని చెప్పలేము. ఎందుకంటే సార్ చెప్పినట్లుగా నా ప్రాంతం నా ఊరు నా ఏరియా నా దేశమే కాదు ప్రపంచమే మంది, ఈ భూమండలమే మంది. అందుకే గురువు గారు దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మపరంగా విస్ఫోటమై ఉన్నారు. ఇంతమంది నిస్వార్థంగా ఎన్నెన్ని చోట్ల ధ్యాన ప్రోగ్రామ్స్ 7 రోజులు 11 రోజులు జరుగుతూ ఉన్నాయి. ఎలా? ఇక్కడేమి సొసైటీకి ఎక్కడి నుంచో వచ్చి పడవు, కానీ అప్పటికప్పుడు కారంజనుములు అందరూ ఇచ్చిన వాటితో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. తినడానికి ఉండడానికి రోజుకి ఎన్నో గంటలు ధ్యానం, సామూహిక ధ్యానం విశ్వశాంతి కోసం. ఎలా జరుగుతుంది? ఎవరు ఆర్డర్ వేస్తున్నారు? ఇక్కడ ఎవరికి చెప్పరు. ఏంటి మీరు వచ్చి అది చేయండి ఇది చేయండి లేకపోతే డబ్బులు ఇవ్వండి లేకపోతే రండి లేకపోతే ఉండండి, ఏం ఆర్డర్స్ ఉండవు. ఎవరికి వాళ్ళే ఉన్నంతలో రవ్వంతిస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళే సేవ చేస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళే చెప్తూ ఉంటారు పలానా చోటు జరుగుతుందని ప్రచారం చేస్తూ ఉంటారు. చూసారా ఇంతమంది రెడీ అవ్వడానికి కారణము? ఆ గురువు గారు ఏది జడ్జ్ చేయలేదు, కంప్లైంట్ చేయలేదు, ఆర్డర్ ఇవ్వలేదు. ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన చూసి ఇంతమంది చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ధ్యానామృతం అనేది ఓ చిరంజీవత్వమే కదా. ధ్యానం అమృతమైనట్లే కదా, ఇంతమందికి అందింది కదా. ఇంతమంది ఉన్న స్థితుల్లో ఉన్నారు, ఎందరో ఉన్నారు ఉన్న స్థితుల్లో ఉన్నవాళ్ళు. కానీ నేను ఈ స్థితిలో ఉన్నానని ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఇది మా అనుభవం, మా కోసం పొందింది. అడిగితే చెప్తారు, ఇందులో లోతుకి వెళ్ళొచ్చా.
లేదు సేవకి ఇంత సేవ చేస్తున్నారు ఏం ఫలితమని. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మరి ఆధ్యాత్మిక సేవ ఇంకెన్ని రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అసలు ఆధ్యాత్మిక యోగుల్ని పిరమిడ్ మాస్టర్స్ చూసినాడు, బాత్రూమ్స్ కూడా కడిగేస్తారు. మనీ వాళ్ళవా అని అనరు. ప్రోగ్రాములు జరుగుతుంటే వాళ్ళకు వాళ్ళు వచ్చి ఈ బాత్రూముల దగ్గర మేము ఉంటాం, నీట్ గా మేము చేస్తాం, మేము ఇలా కడిగిస్తాం. చూడండి, అలాగని ఎవరు పని పాటలు లేనోళ్ళు లేరు ఇందులో. ఖాళీగా ఉన్నవాళ్ళు కాదు, అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఉన్నవాళ్ళు, అందరూ పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, విలేజ్ వాళ్ళ వీళ్ళ లేరు. అంటే ఒక విద్యని ఉన్నారు, విద్యను తెలుసుకున్నారు. ఆ విద్య నిస్వార్థంగా పంచితే ఎలాగుంటది, సేవ నిస్వార్థంగా చేస్తే ఎలాగుంటది, 1 రూపాయి దానం చేస్తే ఎలాగుంటుంది. అన్నదానానికి ఎందరు, ఇప్పుడు మన ధ్యాన చక్రం యాగం అయ్యింది, 11 రోజులు వేల మందికి. ఎంత అద్భుతము. అన్ని టిఫిన్లు, భోజనాలు, ధ్యానం అన్నేసి గంటలు, ఎక్కడికెక్కడే పడుకోవడానికి, ఉండడానికి, తినడానికి ధ్యానం, మంచి మంచి గురువులతో ప్రబోధాలు, ఇలా ఎన్నో. ఎక్కడి నుంచి జరుగుతుందంటే అద్భుతం అదే. ఎవరికి వాళ్ళే, మేము 4 రోజులు చేయడానికి వచ్చాం, వడ్డించడానికి వచ్చాం, మా దగ్గర ఉన్న రూపాయి ఇవ్వడానికి వచ్చాం. ఆ ఎంత అద్భుతం. వింటుంటేనే ఎంత హాయి. నిస్వార్థమైన ఒక సాధన, ఒక ప్రేమ, ఒక సేవ. మనం ఎన్ని చదివాము, ఎన్ని విన్నాము, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం అనేది కాదు, ఎంత ఆచరణ చేస్తున్నాం. ఇదండి ధ్యానామృతం. నిరంతరము అద్భుతమైన ధ్యానం చేస్తూ ఉంటే, శాకాహారిగా మారితే, నువ్వెక్కడికో అమ్మో ధ్యానం చేస్తే ర్యాలీలకి వెళ్ళావు, పరిగెట్టాలేమో, అక్కడికి వెళ్ళి ఏం లే. సారు చెప్పినట్లు నువ్వు అనిపిస్తే చేసుకో, లేదా ఎక్కడున్నావు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకో. కూర్చో కూర్చో కూర్చో. నువ్వెంత సాధన చేస్తావో, ఎంత మౌనంగా ఉంటావో, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా అద్భుతం అవుతుంది, సద్వినియోగం అవుతుంది. గతంలో ఎన్నో ఉంటాయి ప్రతి మనిషికి. ఆ చేదును వదిలి తీపిని తీసుకొని, బాధను వదిలి ఆనందాన్ని తీసుకొని జన్మ నడుస్తూ ఉండటమే. ఎవరి కోసం కాలం ఆగిపోదు. భవిష్యత్ ఏంటో మనకు తెలియదు, కానీ బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటాము అని ప్రయాణం చేయడమే. ఏమో ఏ ఆనందాలు మన జీవితంలో ఉన్నాయో, ఏ ఆనందాలు వెతుక్కొని వస్తాయో, ప్రతి క్షణము అలాంటి ఒక ఆలోచనతో జీవిస్తే కనీసం శరీరమైన శక్తివంతంగా ఉంటది. ఎల్లప్పుడూ మన జీవితంలో సగం నిద్రకి అయిపోద్ది. ఉన్నది తినడానికో పని చేసుకోవడానికో జరుగుతూ ఉంటుంది. కూటి కోసం కోటి విద్యలు ఇక్కడ తప్పదుగా. ఇక్కడ ఉన్నందుకు శరీరంకి ఆహారం పెట్టాలి. ఆహారం కావాలంటే ఇక్కడ ఉండే ఏర్పాట్లన్నిటికీ సరైన సదుపాయం కావాలి. దానికి మనిషి ప్రయాణం చెయ్యాలి, తప్పదు. కానీ కాస్త టైము మన కోసం మనం నిర్ణయించుకుంటే, కాస్త ఈ అన్నిటితో పాటు కొంచెం మనం నిర్ణయించుకుంటే శరీరం బాగుంటుంది, మనసు బాగుంటుంది, బుద్ధి వికాసం వస్తుంది, ఆత్మోద్ధారణ జరుగుతుంది. ఇది కావాలి. అది కావాలంటే ప్రకృతి శక్తి. మన కుంభమేళకు చూడండి ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు ఎటు వచ్చారు, ఎటు వెళ్ళారు ఎవరికని తెలుసా? ఈ భూమండలాన్ని ఆయుష్యే తెలియకుండా, సంవత్సరాలే తెలియకుండా ఎంతో మంది కారణ జన్మలు ఆ తపస్సులో ఉన్నారు. ఎంత ఇది! దేశ రక్షణకి ఎంతో మంది త్యాగం చేస్తున్నారు. మనం ఒక ఆలోచన వదిలితే చాలు, ఒక్క క్షణము ఈ ప్రపంచ శాంతి కోసము నేనేం చేయగలను, లేదా ఈ పుణ్యభూమి ఇన్ని ఇస్తుంది, పంచభూతాలు అన్ని ఇస్తున్నాయి, అసలు పుట్టిన కాంచి ఇప్పటి వరకు నేనేమని ఇవ్వగలిగానా? నిస్వార్థంగా ఒక్క క్షణం. అందుకే కనీసం 5 నిమిషాల ధ్యానము, ఒక ఆలోచన అలవాటు చేసుకుంటే సమస్త జీవరాశిని ప్రేమించిన వాళ్ళం అవుతాం. ప్రేమించే బుద్ధి మనలో లేకపోవచ్చు, కానీ అనుకుంటే తప్పకుండా మనలో ఎక్కడో అది వికసిస్తుంది. వజ్రపు పువ్వులాగా హృదయ పుష్పము అద్భుతంగా వికసిస్తుంది. ఆనంద జ్యోతి మనలో వెలుగుతుంది, అది అఖండ జ్యోతిగా మారుతుంది. మనం ఎంతమందికి తెలిసామనేది కాదు, మనం ఎంత తెలుసుకున్నాం అనేది కావాలి.
ప్రతి క్షణము పంచభూతాలు మనల్ని చూస్తున్నాయి. ఆ సృష్టితో మనం ఉంటున్నాం. ప్రతి క్షణం మనల్ని గమనిస్తుంది ధరణి మాత. ఆ తల్లిపై నడయాడుతున్నాం. వచ్చినందుకు మన జన్మ సార్థకం చేసుకోవాలి. అదే మన జన్మకి ఆనందాన్నిస్తుంది. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అందించిన ధ్యానామృతం అక్షయ పాత్రలో ఉపయోగపడుతుంది. మన కుటుంబాలతో ఈ ఆనందలోకంలో, ఈ భూమండలాన్ని ఉన్నతమైన ఆత్మలతో, ఎంతో మంది మిత్రులతో ఈ వసుదై కుటుంబంలో ఆనందంగా జీవించే సమర్థత మనకుంటుంది. విశ్వము ఎల్లప్పుడూ ఆస్ట్రల్ మాస్టర్స్, నక్షత్రవాసులు, పంచభూతాలు మనకు తోడుగా ఉంటాయి. ఎవరైతే విశ్వ రక్షణ కోసం, విశ్వశాంతి కోసం ఒక క్షణం ఆలోచిస్తారో వాళ్ళకు సృష్టి ఎప్పుడు తోడుగా ఉంటుంది. అనుక్షణం మనకు కనిపించితేనే కాదు, కనిపించుకున్న ఒక అద్భుతమైన శక్తి మన చుట్టూ ఉంటుంది. ఇది సత్యం, అద్భుతము, ఆనందం. తప్పకుండా అందరూ, ఎందుకంటే మనకి ఒక వీరబ్రహ్మ చరిత్ర చూసినా, ఎంతో మంది జ్యోతిష్యాల జాతకాలు, లేదు యుగ మార్పుల్లో చూసిన సంవత్సరం మనం ఎన్నో వింత విచిత్రాలు చూస్తా ఉన్నాము. ఎందుకంటే కాల ప్రమాణం, ఆధ్యాత్మిక యోగులు అలాగే ఉన్నారు. అలాగే భూమి మీద శుద్ధి చేయవలసిన పని కూడా చాలా ఉంటుంది. కాబట్టి మనం నిరంతరము ధ్యానం చేయటం వల్ల మీకు చాలా 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 చేంజెస్ ఉంటుంది లోపల. అంతేకాకుండా మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శాకాహారులుగా మారండి, ధ్యానం చెయ్యండి. దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అనుకోకండి, ఉంటుంది అంతే. చేస్తే తెలుస్తుంది. ఈ ప్రపంచ శాంతిలో మనం శాంతిగా, ప్రశాంతంగా, ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా 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 ఉన్నతంగా ఎదగడానికి, అబ్బా గతం మనకి చాలా బాగా ఉపయోగపడింది సాధన చేయటం వల్ల, శాకాహారిగా మారటం వల్ల. ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా మనం సాధన చేద్దాం, పంచుదాము, ఈ విశ్వశాంతికి ఉపయోగపడదామని ప్రతి ఒక్కరిలో అనిపిస్తుంది. అందువల్ల ధ్యానం చేద్దాము, ఈ ప్రపంచ శాంతిలో మనం భాగస్థులు అవుదాము, మనకు మనం ఉద్ధరించుకుందాం, మనకు మనం ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. ఉన్న సమయాన్ని అబ్బా ఇంత హ్యాపీగా జీవించగలుగుతున్నాను అనుకుంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విశ్వానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టరు, బాధ పెట్టరు. ఎందుకంటే ఆ విశ్వము కఠినమైన హృదయాల్లో కూడా శాంతిని, ఆనందాన్ని కొలుపుతుంది, కరుణ, క్షమ ఇస్తుంది. కాబట్టి అంతా విశ్వమయము, ఆ విశ్వవ్యాప్తమే మనం కూడా ఉన్నాం. కాబట్టి అందరమే ఆనందంగా ప్రయాణం చేద్దాము. ధ్యాన జ్యోతి వెలుగుల్లో ఆనంద జ్యోతులుగా మనం ప్రయాణం చేద్దాం మిత్రులారా. ఈరోజు పరియు ఛానల్ వారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జ్యోతి మేడం గారికి, పల్లవి గారికి, బాలాంబిక గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.